నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. చంద్రుడు వస్తున్నాడు. నేడు దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం దత్తి రేజేరి మండలం దత్తి గ్రామంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకే యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జిల్లాకి వస్తూ ఉన్నారు. మంత్రులు వంగపల్లి అనిత, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజయరాణి, ఎంపీ కలిసి టప్పలాయుడు, ఎమ్మెల్యే బేబీనాయన తదితర నాయకులందరూ కూడా మంగళవారం క్షేత్రస్థాయి ఏర్పాట్లు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్న పనులపై ఆరా తీశారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, జేసీ సేతుమాధవ్తో కలిసి రోడ్డు మార్గాలు, వేదికలు తనిఖీ చేశారు. మంత్రి కొండపల్లి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ప్రతి నెల ఒక జిల్లా పర్యటిస్తూ ఉన్నారు. పలువురు పింఛను లబ్ధిదారులకు నగదు అందజేతో పాటు వారు మమేకమవుతారని చెప్తూ ఉన్నారు. ఏర్పాట్ల వివరాలు పరిశీలిస్తున్న మంత్రులు అనిత, కొండపల్లి సంజయరాణి చిత్రంలో కలెక్టర్ తదితరులు మనం చూస్తూ ఉన్నాం. ఏర్పాట్లపై కలెక్టర్ రామసుందర్ రెడ్డి దత్తిలోని సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. అంతకుముందు అన్ని వేదికలు పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. విజయవాడ నుంచి వచ్చిన హెలికాప్టర్తో గ్రామ సమీపంలో నిర్మించిన హెలీప్యాడ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వాహన శ్రేణి తిరిగే మార్గాలలో గుంతలు లేకుండా మరమ్మతులు చేశారు. ఆయా మార్గాలను ఎస్పీ దామోదర్ సిబ్బంది పరిశీలించారు. ప్రజావేదిక నిర్మాణ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం మమేకమైనట్టుగా స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రులు, అధికారులు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిసారిగా జిల్లాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వస్తూ ఉన్నారు. దత్తి గ్రామానికి పింఛను లబ్ధిదారులకు ఇవ్వబోతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలతో కూడా మమేకమవుతూ ఉన్నారు. అలాగే కేంద్రంతో కూడా మమేకమయ్యి దిశ నిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా మమేకమవుతూ, ఎందుకంటే తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తూ ఉన్నారు కాబట్టి దీనికి పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దత్తి గ్రామానికి అయితే మాత్రం పింఛను లబ్ధిదారులకైతే అంది ఇవ్వడానికైతే మాత్రం వస్తూ ఉన్నారు. దీంతో అధికార యంత్రాంగం, జిల్లా మొత్తం యంత్రాంగం అంతా కూడాను ఒకేసారి మొత్తం కూడాను పూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎవరికి కూడా వర్షాల నేపథ్యంలో ఒక పక్క చూస్తూ ఉంటే వర్షాలు, అకాల వర్షాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎవరికి కూడా వస్తున్న ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది సాయంత్రం వరకు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ బస చేయనున్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇక్కడ కేంద్రంతో కూడా మమేకమవుతూ ఉన్నారు. దిశ రాబోతున్న రోజుల్లో ఏ విధంగా ప్రజలతో మనం ఏ మాట ఇచ్చామో వాటి ప్రకారంగా అన్ని రకాలుగా కూడాను పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల్లోనే మమేకం అవ్వాలి. కేంద్రం అంతా కూడాను అధికారులతో, యంత్రాంగంతో కూడాను మొత్తం పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం జిల్లాకి మొదటిసారిగా వస్తూ ఉన్నారు కాబట్టి కొత్త ఏర్పాట్లంతా కూడాను పూర్తిగా ఎక్కడంటే ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా వస్తున్న వారందరూ కూడాను ప్రతి లబ్ధిదారుడు అవ్వచ్చు, అలాగే కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అలాగే చాలా వరకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పటిష్టమైన బందోబస్తు చేస్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. ఆశల శ్వాస అందని దూరాలకు రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణంతో విషాదం, అమ్మ నాన్నతో ఆనంద ప్రయాణం, బొజ్జాయి కడుపు నిండా కబుర్లే, ఆ మాటలకు తల్లి మురిసిపోయింది. ముందు మృత్యువు కాసుకు కూర్చుందని పాపను పట్టుకుపోతుందని పాపం కన్నపైకి ఏం తెలుసు, ఊసులు చెప్పే ఊపిరిని నిలపాలని భుజాన్ని బిడ్డతో పరుగు పెట్టిన తండ్రి ఆ ఆశల శ్వాస ఆగిపోయిందని కానలేకపోయాడు. రాజాపట్టణంలోని బొబ్బిలి కోడల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగడి మండలం బోరానికి చెందిన లుకలాపు మోహనరావు, ఇందులో కుమార్తె ద్రాక్షాయని మృతి చెందింది. మోహన్ రావు పట్టణంలో ద్విచక్ర వాహన మెకానిక్, భార్య కుమార్తె ద్విచక్ర వాహనంతో బొద్దంలో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ప్రయాణంలో కోడలి మలుపు వద్ద ఎదురుగా బస్సు రావడంతో బ్రేక్ వేశారు. దీంతో దంపతులు డివైడర్ పడిపోగా చిన్నారి ఎగిరి ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడింది. చక్రాలు చిన్నారి పైకి ఎక్కడంతో తలకు బలమైన గాయం, అక్కడగానే ప్రాణాలు వదిలేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. తల్లి ఇందుకు గాయాలవడంతో చికిత్స అందిస్తూ ఉన్నారు. కుమార్తె మృతో వారి రోదనలు మిన్నంటున్నాయి. చెల్లి మృతదేహాన్ని చూసి 4వ తరగతి చదువుతున్న అన్న లీలా ప్రసాద్ రోదన చూపులను ఖండితనే పెట్టించింది. ఏఎస్ఐ రమణ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా చూస్తూనే ఉన్నాం.
అయితే ప్రధానంగా అయితే మాత్రం ఇప్పుడు మనం అనేక రకాలుగా రోడ్డు ప్రమాదంలో మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు అయితే మాత్రం చనిపోతూ ఉన్నారు. దీని తప్పిదం ఎవరిదంటే ఒక పక్క ప్రకృతి అవ్వచ్చు, లేకపోతే అకాల మరణాలు అవ్వచ్చు. ఇలాంటి వాటిని కుటుంబాలు అయితే జీర్ణించుకోని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే మనం జన్మించిన తర్వాత ఖచ్చితంగా మనకి కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశయాలు మనపైన చాలామంది పెట్టుకుంటారు. ఖచ్చితంగా వాటిని సాధిస్తాము అని అనుకుంటారు. మన కళలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు సాధించలేకపోయింది, మన బిడ్డలు సాకారం చేస్తారు అని అనుకోండి. వాళ్ళు రాత్రి పగలు కూడాను పూర్తిగా వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ బిడ్డల కోసం అనేక రకాలుగా కాయ కష్టం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటివి రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నప్పుడు బంధువులు, చుట్టాలు, కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారమైంది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంత మనం జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడాను అటువంటి వస్తువులు ఉన్నప్పుడు అసలు నేరుగా వస్తున్నప్పుడు కొన్ని అకాల మరణాలు అంటే ప్రకృతి వీళ్ళ తప్పు లేకపోయినా సరే ఎదుటి వాళ్ళు వస్తున్న వాటి వల్ల కూడా చాలా ఘటనలు అయితే జరుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ప్రమాదాలని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని అధికారులు, మాధ్యమాలు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఏదో ఒక సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం, లేకపోతే స్పీడ్ డ్రైవింగ్, ఇలాంటివి ఏవి చూసినా సరే మనం చేస్తున్న పనుల్లో పక్కవారి కుటుంబం కూడా రోడ్డు పాలయ్యి చాలా నష్టపోతారా అనే ఒక ఆలోచన, విచక్షణ జ్ఞానం ఉంటే ఖచ్చితంగా కొంతైతే మాత్రం అధికార యంత్రాంగం ఎంత అప్రమత్తం చేస్తున్న అప్పటికీ కూడాను మన యొక్క తప్పిదాల వల్ల ఆ కుటుంబం మనం ఎలాగా మన కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు క్షేమంగా మనం రావాలి, అలాగే ఎదుటి వారు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా మనం చూడాలి. ప్రతిదీ కూడాను మనం అది కొన్ని పొరపాట్లు మన వల్ల కాకపోయేటప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంఘటనలకైతే మాత్రం మనం ప్రశ్నార్థకమే. కానీ ఇలాంటి యొక్క రోదన, ఇలాంటి బాధ ఈ కుటుంబం మొత్తం కూడా, ఆ ఊరు మొత్తం కూడాను ఆ దిగ్బాధకి గురైనట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఎప్పటికైనా సరే మనం బయటకు వెళ్తూ ఉన్నప్పుడు, రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. ఓ త్రిబుల్ వెళ్తుంటారు, ఒకే బండి మీద 4-5 కూడా వెళ్తూ ఉంటారు. దీనివల్ల చాలా వరకు వాళ్ళకు వచ్చే నష్టంతో పాటు ఇతరులకు కూడా ఎక్కువ నష్టం వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అధికారులు సహకరించి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో మెలిగితే మాత్రం ఈ యొక్క రోడ్డు యొక్క నివారణ చేయవచ్చు అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.